హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ అయితే చాలా వర్షంగా ఉందండి. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో అందుకని చెప్పేసి మా వారైతే వేడివేడిగా స్నాక్స్ ఏమైనా చేయొచ్చు కదా అని అడిగారు. సో ఎమ్మీగా నూడిల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి. మీకు నచ్చితే కనుక మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను తీసుకున్న నూడిల్స్ వచ్చేసి అండి చైనీస్ హక్కా నూడిల్స్. ఇవి మార్కెట్లో ఏ కిరాణంలో అయినా కూడా దొరుకుతాయి. ముందుగా ఇలా ఒక వెడల్పైన ప్యాన్ తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అది మరిగేంత వరకు అయితే వెయిట్ చేయాలి. అంతలోపు అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనము కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేనైతే టొమాటో, మిరపకాయ, ఆనియన్, కొత్తిమీర తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే వేయట్లేదు, అది మీ ఆప్షనల్. ఇలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి పక్కన పెట్టేసుకొని వాటర్ అనేది వేడయ్యాలా లేవా ఒకసారి మనం చెక్ చేసుకొని దాంట్లో అయితే అండి ఇలా నూడిల్స్ అయితే వేయాలి. సో ఇలా నూడిల్స్ చాలా వేడిగా ఉన్న వాటర్లోనే వేయాలండి. చల్లగా ఉన్న వాటర్లో వేస్తే కనుక అది మంచిగా ఉడకదు. ఇలా మీకు చూపిస్తున్నట్లయితే మొత్తం కలుపుకోవాలి. అవన్నీ విచ్చుకునేటట్లుగా అయితే వాటర్లో అది ఇంకేటట్లు మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఎలా మరుగుతున్న వాటర్లో నేను వేసానో ఒకసారి మీరు చూడండి. చల్లటి వాటర్లో అస్సలు వేయొద్దండి. ఇది వచ్చేసి మనం 100% కూడా కుక్ చేయాల్సిన అవసరం లేదు, 60% మాత్రమే కుక్ చేయాలి. ఎక్కువ ఉడికినా కూడా మెత్తగా ఉండి టేస్ట్ అంత బాగోదు. ఇలా మంచిగా కలుపుకొని అయితే మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో అయితే నేనైతే న్యూడిల్స్ మసాలా అయితే వేస్తున్నానండి. ఇది ఏ కిరాణంలోనైనా దొరుకుతుంది. ఇందులో వచ్చేసి సోయా సాస్ ఉంటుంది అండ్ మసాలా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఉడికిపోయిన న్యూడిల్స్ని అయితే మనము వేరే ప్యాన్లో అయితే తీసుకుందాము. సో కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి అయితే మనం వేరే ప్యాన్లో తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నూడిల్స్ అయితే ఎంత బాగా ఉడికిపోయాయో. 60% ఉడికితే సరిపోతుందండి. సో ఇంత అయితే బాగుంటుంది. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను తీసుకున్న నూడిల్స్కి ఇది సరిపోతుందండి. సో ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం వేడయ్యేంత వరకు అయితే మనము కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకోవాలి. అలా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. చాలా ఘాటుగా ఎమ్మీగా ఉంటుందండి. ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం నీట్గా అవి వేగేంత వరకు, గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి నేను సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవాలి. మనం సపరేట్గా మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదండి, మసాలా వేస్తున్నాం కదా సరిపోతుంది. సో ఇలా తర్వాత టమాటో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ వచ్చేసి అన్ని చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దాంట్లో వేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఉడికిపోయిన నూడిల్స్ని కూడా అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మరోసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం దాంట్లో కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న మసాలాను అయితే వేయాలి. నేనైతే ఇక్కడ వచ్చేసి 2 ప్యాకెట్స్ అయితే మసాలా వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఆ తర్వాత వచ్చేసి సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఈ సోయా సాస్ అయితే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, ఘాటుగా కూడా ఉంటుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి ఇక్కడ లాస్ట్కి అయితే ఉడికిపోయింది. సో ఇంత ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇంతే అండి రెసిపీ. ఎమ్మీగా ఘాటుగా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ఈరోజు రెసిపీ. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఘాటుగా ఉన్న నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇది కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా నూడిల్స్ అయితే చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.